నమస్కారం ఫ్రెండ్స్. నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఇక్కడ మన యొక్క భారత ప్రభుత్వం అదేవిధంగా భారత ఆర్మీ. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 యొక్క ముష్కర్లు జైసే అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసినాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని యొక్క ఇది ఆ 9ని లేపేసినాము. అట్లనే ఆ యొక్క మసూద్ మజార్ అనే టైంను వాళ్ళ కుటుంబంలో ఉన్న 9 మంది సభ్యులను కూడా చంపేసినాము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆ యొక్క ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, రైట్? సో అయితే నేనేమంటున్నా అంటే ఆర్మీ అనే వాళ్ళు ఏ దేశ ఆర్మీ అయినా సరే ఆ దేశ ప్రభుత్వాలు చెప్పినా వింటావు. వాళ్ళకి ఏమైనా టాస్క్ ఇస్తే, ఆపరేషన్ ఇస్తే దే ట్రై టు డూ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో కాబట్టి ఆయా దేశాల ఆర్మీలు నిమిత్త మాత్రులు వి అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. ఓకే, వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీ కానీ డివైజెస్ కానీ దే యూజ్ పర్ఫెక్ట్లీ. దేశం మీద ప్రేమతోటి తమ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి శతవిధాలు ప్రయత్నం చేస్తారు. సో ఆర్మీని వాళ్ళ యొక్క సచ్చీలతని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఏ దేశ ఆర్మీ అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, ఇండియా ఆర్మీ అయినా సరే, అమెరికా ఆర్మీ అయినా సరే, వాళ్ళు ఓకే అంటే ఆర్మీని ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి. కానీ ఆర్మీ ఎవరు చెప్తుంటది? ఆయా దేశ ప్రభుత్వాలు చెప్తుంటది, లేదంటే ప్రధానులు, లేదంటే ప్రెసిడెంట్లు, రైట్? సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఇక్కడ నేను ఇది చెయ్యొద్దు అంటలేను, చెయ్యాలంటలేను. అది ఎంతవరకు కరెక్టు, అలా ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్స్ ఆఫ్ వర్షన్ వినాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ మీడియా ఈజ్ కంట్రోల్డ్. యొక్క యూట్యూబర్స్ ఒక 50% యొక్క కొంచెం ఇండిపెండెంట్ గా మాట్లాడే వాళ్ళు, లేకపోతే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు యూట్యూబర్స్ ఒక 50% ఉంటే, ఒక 50% ఈ రైట్ భావజాలము మోడీ దేవుడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అంటే గోధి మీడియా. ఇక నేషనల్ మీడియా అయితే నేషనల్ మీడియా, అట్లనే ఈ శాటిలైట్ ఛానల్స్ అన్ని, అది ఏ భాష అయినా సరే మెజారిటీ అండర్ కంట్రోల్డ్ బై బీజేపీ. లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు సభ్యత్వాన్ని, వాళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక్లూడింగ్ బీబీసీ న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ పర్మిషన్ రద్దు చేయడానికి గతంలో ప్రయత్నం ఏం లేదు. ఈడీని పంపిస్తారు, ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఆ క్రమంలో శాటిలైట్ ఛానల్స్ అన్ని ఓకే దాదాపు అన్ని భారతదేశంలోనే అన్ని కంట్రోల్డ్ బై బీజేపీ ఐటీ సెల్ అండ్ బీజేపీ. సో కాబట్టి అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ 100% నిష్పక్షపాతంగా మన దగ్గరకు వస్తుంది అని నేను నమ్మట్లేదు. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్ మీడియా. పాకిస్తాన్లో ఉన్న మీడియా కూడా కంట్రోల్డ్ బై పాకిస్తాన్ గవర్నమెంట్. కాబట్టి అక్కడ కూడా నిష్పక్షపాతమైన న్యూస్ వస్తుందని నేను అనుకోవట్లేదు. సో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి ఈ రిలేటెడ్ అంటే ఇంటర్నేషనల్ మీడియాని మనం చూడండి. CNN చూడండి, ఫాక్స్ న్యూస్ చూడండి, బీబీసీ న్యూస్ చూడండి, అల్ జజీరా న్యూస్ చూడండి. కొంతవరకు మనకి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చే, లేకపోతే ఏపీ ఏమంటారు అసోసియేటెడ్ ప్రెస్, ఇట్లాంటివి చూడండి. కొంతవరకు మనకి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ 100% ఆ ఛానల్లో కూడా 100% ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ 100% యొక్క ఏమైందో అది విత్ కన్ఫర్మేషన్ డేటా చూపెట్టదు. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. సో కాబట్టి ఇక్కడ ఈ 2 దేశాలు వాళ్ళ యొక్క ఓటు రాజకీయాలు, ఈ కశ్మీర్ సమస్యను వాడుకొని అక్కడ పాకిస్తాను లబ్ధి చేకూరాలని అక్కడ ప్రజల సెంటిమెంట్ తోటి వాడుకునే ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క ప్రజల సెంటిమెంట్ ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అది ఎవరు ఏ దిక్కుల అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెహల్గాం దాడి అనేది అది ఒక ఇన్నోసెంట్ అమాయకులైన ప్రజలను, ఒక టూరిస్టులని చంపడం తప్పు. కశ్మీర్ సమస్య ఉంటే దానికి ఆ సమస్యనే లేదు. వాళ్ళు కొంత ఉన్న కశ్మీర్ రాజ్యాన్ని, నేను డీప్ గా అవుతలేను, ముచ్చట చెప్తాను, సింపుల్ చెప్తున్నాను. సో ఆ యొక్క కశ్మీర్ రాజ్యాన్ని కొంత చైనా తీసేసుకుంది, కొంత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసుకుంది, కొంత పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది, కొంత ఇండియా ఆక్యుపై చేసుకుంది. కాబట్టి ఇక అయిపోయింది. ఇక మళ్ళీ కొత్తగా దాన్ని కొత్త బార్డర్ చేయము. ఎవరి కంట్రోల్ ఉన్నది వాళ్ళు ఇక డెవలప్ చేసుకోండి. కొత్తగా ఇంకోటి కావాలని ఆశ పడకండి. దాన్ని ఇంకా ఎన్నేళ్ళు, 50-100 సంవత్సరాల నుంచి ఎన్నేళ్ళు నానేస్తారు ఆ ఇష్యూని. ఇండియా 1 ఇంచు భూమి పాకిస్తాన్కి ఇవ్వదు, పాకిస్తాన్ యొక్క ఇంచు భూమి పాకిస్తాన్ మనకి ఇవ్వదు, చైనా దగ్గర ఉన్న ఇంచు భూమి మనకి ఇవ్వదు, మన దగ్గర ఉన్న ఇంచు భూమి చైనాకి ఇవ్వము. అయిపోయింది కదా, బార్డర్స్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్, ద LOC ఈజ్ ఫిక్స్డ్, లైన్ ఆఫ్ కంట్రోల్. కాబట్టి ఇక దాన్ని మర్చిపోండి. ఎవరి హయాంలో ఉన్న భూమిని దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోండి, అంతే ఇక డన్. ఇది ఇంకా నాకు కావాలని ఆశపడకండి.
ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ యొక్క అది ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టుగా కాకుండా రిజాల్వ్డ్ అని ఒక అగ్రిమెంట్కి రండి అన్ని దేశాలు కలిసి, అది మేక్ సెన్స్. కానీ ఇక ఉన్న ఆర్మీని, ఉన్న దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదని ఒక్క ఈ యుద్ధం కోసం అన్ని దేశాలు తమ యొక్క శక్తియుక్తులను వేస్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్. రెండోది, డెఫినెట్లీ పాకిస్తాన్కి వెస్టర్న్ కంట్రీస్ మద్దతు ఉంది, అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇస్లాం కంట్రీస్ మద్దతు ఉంది, అన్నిటికంటే బిగ్గెస్ట్ చైనా మద్దతు ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఒక్కటే లేదు ఇండిపెండెంట్ గా. పాకిస్తాన్ ఒక్కటే ఇప్పుడు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తలేము. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ వెనకాల ఉన్న ఇస్లాం దేశాలతో యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి చైనాతో యుద్ధం చేస్తున్నట్టు, పాకిస్తాన్ వెనకాల ఉన్న ఇంకా అమెరికా కావచ్చు ఇంకో దేశంతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. ఒకవేళ పాకిస్తాన్ మనకి రివర్స్ లో కొట్టింది అనుకో, లేకపోతే ఇప్పుడు ఇస్లాం దేశాలు మన దేశానికి పెట్రోల్ అమ్మాయి అన్నాం అనుకో, సో ఇట్ లీడ్స్ టు బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్ యొక్క పుల్వామా దాడి జరిగింది. పుల్వామా దాడి జరిగినాక సేమ్ స్టోరీ కదా. ఆ దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చిందో ఇప్పటి వరకు విచారణ జరగలేదు. ఓకే, ఏ బార్డర్ నుంచి వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎక్కడ మనకి సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది, ఇప్పటి వరకు విచారణ జరగలేదు. ఇన్సిడెంట్ కాకముందు నివారించే ప్రయత్నం చేయలేదు, ఇన్సిడెంట్ అయినాక విచారణ చేసి దోషులకు శిక్ష వేయలేదు. కానీ బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసినావు, అయిపోయింది, అక్కడితో సమస్య అయిపోయింది. మరి అయిపోయినాక మళ్ళీ పాకిస్తాన్ భయపడాలి కదా, నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసినాక భయపడి ఉచ్చబోసుకొని వణికిపోయి మళ్ళీ చేయొద్దు కదా. ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇది కూడా పహల్గామ్ కూడా పాకిస్తాన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్కడ ఆధారం చూపెట్టలేదు ఇప్పటివరకు. మన భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఇంకోటి కానీ. ఓకే, సో కానీ పాకిస్తాన్ బ్లేమ్ చేస్తుంది, దాన్ని వాడుకుందామని, హిందూ ముస్లిం కింద ఇది వాడుకుందామని, లేకపోతే ఇండియా పాకిస్తాన్ కింద వాడుకుందామని. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇప్పటివరకు అది పుల్వామా దాడిలో కానీ, పుల్వామా దాడిలో ఇప్పటివరకు దోషులకు శిక్షలు పడలేదు, దాని గురించి ఎలాంటిది లేదు. కేవలం బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే మరి భయపడాలి. నువ్వు ఇండియా అంత పెద్ద దేశము, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశము, మా మీద దాడి చేసింది, మళ్ళీ చేస్తుంది, కాబట్టి వీళ్ళ దేశంలోకి ఇట్లాంటి పంపించొద్దు అని పాకిస్తాన్ భయపడి పంపించొద్దు. కానీ అక్కడ ఎవిడెన్స్ లేదు పాకిస్తాన్ పంపించినట్టు, ఇక్కడ ఎవిడెన్స్ లేదు పాకిస్తాన్ పంపించినట్టు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయలేదు పుల్వామా దాడిలో, ఇక్కడ చేస్తే లేవు. అవి ఎట్లా వస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ ఎల్లగొట్టాలి అంటున్నారు, కరెక్టే. వాళ్ళని ఎవరు రానిచ్చిండు లోపలికి? అంటే బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ లేదా? బార్డర్లో కంచెలు ఏర్పాటు చేయలేదా? డ్రోన్స్ వ్యవస్థ లేదా? వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? ఎల్లగొడదాం వద్దంటలేము, కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎవరు రానిచ్చిర్రు? 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నీకు తెలియకుండా ఎట్లా వచ్చిర్రు? అంటే భారత ఆర్మీలో దొంగలు ఉన్నారా, లేకపోతే మీరే వాళ్ళని అలో చేసిర్రా? చెప్పండి దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో అయితే విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి, దాని యొక్క డీటెయిల్స్ తెలియదు, ఎక్కడ సెక్యూరిటీ భద్రతా లోపం ఉన్నా తెలియదు. పుల్వామా దాడి జరిగినాక ఇప్పుడు పహల్గామ్ జరిగింది, రేపు ఇంకో దాడి జరగదని గ్యారంటీ ఏంది? ఇప్పుడు నువ్వు దాడులు చేయగానే పాకిస్తాన్ భయపడిపోతుందా? భయపడే స్థానంలో పాకిస్తాన్ ఉన్నదా? ఒక ఆఫ్ఘనిస్తాన్ అంటే ఉన్నది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళకి టెక్నాలజీ లేదు, వాళ్ళకి యొక్క న్యూక్లియర్ వెపన్ లేదు, వాళ్ళకి ఏ పెద్ద దేశాల మద్దతు లేదు. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ కొడితే వాడు మళ్ళీ తిరిగి కొట్టే స్థాయిలో లేడు, ఎస్ అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఆ స్థానం లేదు, అర్థమైందా? సో కాబట్టి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతావా, ప్రజల సెంటిమెంట్ను వాడుకొని దాన్ని ఎన్నికల రూపంలో గెలవడానికి ఆడ పాకిస్తాన్లో ఉన్న దరిద్రపు లీడర్లు, ఇక్కడ ఇండియాలో ఉన్న దరిద్రపు లీడర్లు యొక్క ప్రయత్నం 24 గంటలు ఎలక్షన్స్ కోసమే వాడుకోవాలన్నా ఈ సెంటిమెంట్ని? అది ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరూ భారతీయులకు చెప్తున్నా. ఓకే, సో ఆ క్రమంలో ఇంతకుముందే పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ గారు, అట్లనే పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఆయన పేరు బుట్టో సంబంధించి ఉన్నాడు, ఆయన పేరు ముందు పేరు ఫస్ట్ నేమ్ మర్చిపోయినా. సో వాళ్ళు చెప్పేది ఏమంటారు, ఫస్ట్ థింగ్ ఏమంటారు అంటే, ఇక్కడ అర్ధరాత్రి అరౌండ్ 1 గంటకి దాడులు చేశారు. సో అందులో సివిలియన్సే, భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏమంటుందంటే, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, 9 మిలిటెంట్స్ ఉగ్రవాదుల యొక్క స్థావరాలను మేము దాడులు చేసినాము, వాటిని లేకుండా చేసేసినాము అని చెప్తున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, వాళ్ళు యొక్క ఉగ్రవాదులు చేయలేదు, హాస్పిటల్స్ మీద, మా యొక్క లాస్ట్కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆ పిఓకే అనేది కాకుండా, పాకిస్తాన్ కంట్రోల్ ఉన్న కాశ్మీర్ కాకుండా పంజాబ్ అంటే మెయిన్ ల్యాండ్ అయిన పాకిస్తాన్ పంజాబ్ లో కూడా ఈ యొక్క స్ట్రైక్స్ చేశారు
అది ఒక బేస్లెస్గా ఒక మీనింగ్లెస్గా మా మీద దాడి చేశారు, దీనికి తప్పకుండా మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అట్లనే ఆ యొక్క ఏది సివిలియన్స్ని అంటే సామాన్యులని ఒక చిన్నారిని కూడా వాళ్ళు చంపేశారు. ఇది ఏమంటారు, ఇది మీనింగ్లెస్. మేము మేము ఇన్వెస్టిగేషన్ కూడా సహకరిస్తామని చెప్పాము. మేము ఎక్కడ కూడా ఇండియా మీద దాడి చేయలేదు, మా ఇన్వాల్వ్మెంట్ లేదు. అయినా మమ్మల్ని అట్లా ఒక మీనింగ్లెస్గా మా మీద దాడి చేస్తున్నారు, దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాకు వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఈ బార్డర్లో వీళ్ళు ఈ భారత ఆర్మీ దాడి చేసిన తర్వాత బార్డర్లో ఉన్నటువంటి ఆ పిఓకే ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్లో చాలా చోట్లలో ఇక్కడ పూంచు, రాజౌరి ఈ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని సివిలియన్స్ కాలిస్తే ఒక 8 మందో 10 మందో 15 మంది భారతీయులు చనిపోయారంట. ఓకే, అట్లనే ఒక 5 భారత ఆర్మీకి చెందినటువంటి ఏమంటారు రఫాయల్ యుద్ధ విమానాల్ని మేము కూల్చేసినామని చెప్తున్నారు. కానీ అది ఇండిపెండెంట్ ఇది ఇంతకుముందు చెప్పింది 15 మందిని చంపిందేమో అది ఇంటర్నేషనల్ మీడియా వెరిఫై చేసింది. బార్డర్లో షెల్లింగ్స్, ఓకే, అంటే తుపాకులతో కాల్చడం. సో కానీ ఈ 5 భారతదేశ రఫాయల్ యుద్ధ విమానాల్ని కూల్చాము అని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది, కానీ పాకిస్తాన్ మీడియా చూపెడుతుంది, కానీ అది ఇంటర్నేషనల్ మీడియా ఎక్కడ వెరిఫై చేయలేకపోతుంది. అంటే అది కరెక్ట్ లేదు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ మీడియా పాకిస్తాన్ ప్రజల్ని శాంతపరచడానికి మళ్ళా తిరిగి దాడులు అంటే దాన్ని కొంచెం వాళ్ళ మేము కూడా దాడులు చేసినామని చెప్పుకోవడానికి శాంతపరచడానికి చూపెడుతున్నారు. కానీ ఆ 5 రఫాయల్ యుద్ధ విమానాలు అది వెరిఫికేషన్ లేదు, అది ఫేక్ ఉంది. ఫేక్ ఉంది అంటే ఫేక్ కూడా అనకూడదు, ఎందుకంటే వాళ్ళు యుద్ధ విమానం చూపెడుతున్నారు అది కూల్చేసింది. కానీ నా అంచనా ప్రకారం అది ఇప్పటిది కాదు, ఎప్పుడో గతంలో కూల్చిర్రు, ఎప్పుడో భారత ఆర్మీది కూల్చింది, అది ఇప్పుడు చేసినట్టుగా చూపెడుతున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఇది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేస్తారు, మళ్ళీ మన మీద స్ట్రైక్స్ చేస్తారు, ఇది మన మిజైల్స్ మన దేశంలో పంపిస్తారు, అది ఎక్కడైనా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం పంపిస్తాం, అంటే ఇట్ లీడ్స్ టు వార్ అవుతుంది, యుద్ధం అయితే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధం ఉంది, భారతదేశం దగ్గర ఉంది. వాళ్ళకి తిక్కలేసిగా మాకు ఏం చేయాలి, వీటితో గెలిచే శక్తి మాకు లేదని చెప్పి న్యూక్లియర్ వెపన్ వాడిన అనుకో, అయిపోయింది, ఇండియా మొత్తం పటాష్. ఇండియా వాడినా పాకిస్తాన్ మటాష్. కాబట్టి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా మీ ఎన్నికల కోసము ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విచారణ చేయాలి. విచారణ చేసి నీకు ఎవిడెన్స్ తో సహా ఇక్కడ వచ్చిండ్రు, ఈ బార్డర్లు వచ్చిండ్రు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు, కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఉన్న వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోమని ఇంటర్నేషనల్ లెవెల్లో, ఐక్యరాజ్య సమితి లెవెల్లో, అమెరికా అన్ని దేశాలతోటి మనం శతవిధాల ప్రెజర్ పెట్టాలి విత్ ఎవిడెన్స్. పెట్టినా కానీ పాకిస్తాన్ ఏం చర్యలు తీసుకోకపోతే అప్పుడు దిస్ ఇస్ మై గుడ్ రీజనింగ్ అని చెప్పి అప్పుడు దాడులు చేయి. నువ్వు ఎవిడెన్స్ పెట్టవు, విచారణ చేయవు, ఓకే గుడ్డెద్దు చైన్లో వేసినట్టు పోతావు, దాడులు చేస్తావు, మళ్ళీ వాళ్ళు ఉల్టా దాడులు చేస్తారు. ఏమైతుంది, దీనివల్ల భారతీయులు అందరికీ బాధపడాల్సి వస్తుంది కదా, ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ధరల రేట్లు పెరుగుతాయి, శాంక్షన్స్ వస్తాయి, అన్ని విధాలమైన నష్టం జరుగుతుంది కదా. యుద్ధం చేయి, ఎవడో వద్దంటలేడు, కానీ దానికి గుడ్ రీజనింగ్, గుడ్ ప్లానింగ్ అవన్నీ ఉండాలి కదా. జస్ట్ పోయి కొట్టేస్తే ఎదుటోడు ఊకోడు కదా, వాడేం తక్కువడు కాదు కదా. మళ్ళీ వాళ్ళకి నష్టం జరుగుతుంది, బోత్ సైడ్స్ నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, ఈ బీజేపీ ప్రభుత్వం నిజంగా ఒక సెంటిమెంట్ రేపడానికి ఈ సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తుందా? విచారణ ఎందుకు చేయవు అంటే నువ్వే చేయించడం అనేది బయటకు వస్తుందనా? పాకిస్తాన్ ఎన్నేళ్ళు ఇట్లా బూచిగా చూపెడతావు? విచారణ చేయి. నిజంగా పాకిస్తాన్ చేస్తే యుద్ధం చేద్దాం, వద్దంటలేను నేను, అర్థమైందా? వాడు బేస్లెస్గా నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం స్పాన్సర్ చేసి వాళ్ళతో చేపిద్దాం. లేదు పాకిస్తాన్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి లేకపోతే ప్రెజర్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ని లేకుండా చేపించడానికి ట్రై చేద్దాం, అమెరికా ప్రెజర్ పెడదాం. అట్లేమన్నా సమస్యకు పరిష్కారం చూపెట్టు. కానీ నువ్వు కొట్టగానే వాడుకుంటాడా, వాడుకు మళ్ళీ కొట్టడా, మళ్ళీ వారం 10 రోజుల్లో ఏదో ఒకటి అవుతుంది చూడండి. సో ఆలోచించండి మిత్రులు దయచేసి, ఓకే. సో కావద్దు, దానివల్ల ఇంకా పెద్ద లెవెల్ అయిందనుకో 2 దిక్కుల నష్టం జరుగుతుంది. సామాన్యులకు నష్టం, దీంట్లో సామాన్యకి ఇన్వాల్వ్ లేని వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మరి ఇవన్నిటిని ఫేస్ చేసే శక్తి, ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా భారతీయులు? ఇలా భారతీయుల యొక్క అభిప్రాయం తీసుకున్నాడా మోడీ గారు? రెఫరెండం తీసుకున్నాడా? ఆలోచించండి మిత్రులు దయచేసి, ఓకే.
సో కాబట్టి నేను ఏమంటున్నా, ఈజీ ఒకటే, నేను ఇక్కడ మనం యుద్ధాన్ని కంట్రోల్ చేసే స్థాయిలో మనం లేము, కానీ ఏ ప్రభుత్వాన్ని అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ఇక ఇంటర్నేషనల్ దేశాలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఏది వాళ్ళ ట్రంప్ లాంటి వారు లేకపోతే యూకే, ఫ్రాన్స్ ఇట్లా పెద్ద దేశాలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తే సంతోషపడదాము. ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఒకటే ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయ మీడియాలు కానీ పాకిస్తాన్ మీడియాలు కానీ వచ్చే సమాచారాన్ని దయచేసి గుడ్డిగా నమ్మకండి. రెండు దేశాల యొక్క మీడియా సంస్థలు రెండు దేశాల ప్రజల్ని తప్పుదో పట్టించి సెంటిమెంట్ రేపు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మీకు సరైన ఇన్ఫర్మేషన్ కావాలి, ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బీబీసీ న్యూస్ తెలుగు అని ఉంటుంది. అది కూడా బీబీసీ వాళ్ళదే, ఓకే, బీబీసీ న్యూస్ లేదంటే బీబీసీ న్యూస్, ఓకే. ఎందుకంటే బ్రిటిష్ వాడు పాకిస్తాన్ కూడా పరిపాలించింది కాబట్టి, ఇండియాను కూడా పరిపాలించింది కాబట్టి, ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ బ్రిటిష్ వాడిది కాబట్టి వాళ్ళకి రెండు దేశాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ యొక్క కల్చర్ గురించి తెలుసు కాబట్టి బీబీసీ న్యూస్ కొంచెం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్ గా చెప్పే అవకాశం ఉంది. అట్లనే అల్ జజీరా, అది ఖతార్లో ఉంటుంది, ఖతార్. సో అదొకటి. తర్వాత అమెరికాకు చెందిన ఎనీ న్యూస్ ఛానల్, ఫాక్స్ న్యూస్ కావచ్చు, CNN కావచ్చు, NBC కావచ్చు, ఇట్లాంటి వాటిలలో చూడండి, కొంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియా మీడియాని దయచేసి గోధి మీడియాని నమ్మకండి. ఓకే, మీ కామెంట్స్ అవుతుందండి. సో అది విత్లా కామెంట్స్ లేవు, లేట్ వచ్చిన ఆయన ఇంకా ఫోన్ కాల్ ప్లస్ ఈ వీడియో చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల లేట్ అయిపోయింది. బట్ ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.